Fourth problem in exercise 1.1 చూద్దాం. Use division algorithm to show that the cube of any positive integer is of the form of 9m, 9m plus 1, 9m plus 8. సో ఒక నెంబర్ ఒక పాజిటివ్ ఇంటీజర్ యొక్క క్యూబ్ ఏ ఫామ్లో ఉంటుంది? 9m, 9m ప్లస్ 1, 9m ప్లస్ 8లో ఉంటుందని చూపించాలి. సో ఇందాక థర్డ్ ప్రాబ్లం చేసాం కదా, అక్కడ స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నారు. ఇక్కడ మాత్రం క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అంటాం. సో దీన్ని కూడా సేమ్ సొల్యూషన్, డివిజన్ ఆల్గరిథం మాత్రమే యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ చూడండి, డివిజన్ ఆల్గరిథం ప్రకారం a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r కదా. ఇక్కడ చూడండి, b ప్లేస్లో ఏమి ఇచ్చారు? ఇక్కడ 9 ఇచ్చారు. b ప్లేస్లో 9 అంటే r వాల్యూస్ ఏమొస్తాయి? లెస్ దెన్ b ఉండాలి కదా. అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 వరకు వస్తాయి. సో ఆర్ వాల్యూస్ ఇన్ని పెట్టేసుకొని మనం ఒక్కొక్క దానికి ఆర్ వాల్యూస్ కండిషన్ చూసామనుకోండి, మనకి ఒక 10 పేజీలు వచ్చేస్తుంది. అది కూడా ఇక్కడ క్యూబ్ చేయాలి. ఇందాక ఏం చేస్తాము? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసాం కదా. ఇక్కడ మాత్రం ఏం చేయాలి? క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ బి వాల్యూ 9 తీసుకుంటే మనకి వర్కౌట్ అవ్వదు, చాలా టైం వేస్ట్ ప్రాసెస్. కాబట్టి 9 యొక్క ఫ్యాక్టర్ అయిన 3ని మనం ఇక్కడ బి వాల్యూ లాగా తీసుకుంటాం. లెట్ టేక్ బి యాజ్ అ 3 తీసుకొని చేస్తాం. 3 కూడా సేమ్ ఇదే కండిషన్స్ వస్తాయి. ఎలా వస్తాయో చూద్దాం. అర్థమైంది కదా మీకు 3 ఎందుకు తీసుకుంటున్నామా? బి వాల్యూ 9 వాల్యూ తీసుకుంటే ఇట్స్ అ వెరీ టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ లెందీ ప్రాసెస్. కాబట్టి మనం 3 తీసుకుంటున్నాం. 3 ఎందుకు తీసుకుంటున్నామంటే 3 అనేది 9కి ఒక ఫ్యాక్టర్. ఓకే, ఇప్పుడు బి వాల్యూ 3 అయితే అప్పుడు ఆర్ వాల్యూస్ ఏముంటాయి? 0, 1, 2. ఓన్లీ 3 వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనం సింపుల్గా చేసేసుకుంటాం. సో వెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, థర్డ్ ప్రాబ్లం లాగే సేమ్ ప్రొసీజర్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ ఆర్ కదా. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్లో ఏం పెట్టుకోవాలి? 3q ప్లస్ ఆర్ ప్లస్లో ఏం పెట్టుకోవాలి? 0. దట్ ఈస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3q వచ్చింది. కానీ మనకు కావాల్సింది క్యూబ్ ఆఫ్ ఎ నెంబర్, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. దట్ ఈస్ a cube 3q whole cube. a cube is equal to 3 cube అంటే ఎంత? 3 into 3 into 3, that is 27 q cube. సో మనకి క్వశ్చన్ ఏ ఫామ్లో ఉంది? ఇక్కడ క్వశ్చన్ ఎలా ఉంది? 9m ప్లస్ 1, 9m ప్లస్ 8 అంటే 9 ఉంది కాబట్టి ఇక్కడ 9 కామన్ తీస్తున్నాం. 9 కామన్ ఇస్తే ఏమి వెళ్తుంది? 9 3s 27, 3 cube. Here a cube is equal to 9m. సో ఇక్కడ నేను 3q హోల్ క్యూబ్ అనేది m లాగా అనుకుంటున్నాను. అప్పుడు మనకి ఏ ఫామ్లో ఉంటుంది? ఆర్ వాల్యూ 0 అయినప్పుడు ఏ ఫామ్లో ఉంటుంది? ఏ క్యూబ్ అనేది 9m ఫార్ములాలో ఈ ఫామ్లో ఉంటుంది. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే ఆర్ వాల్యూ అనేది 1 ఉన్నప్పుడు a is equal to bq plus r, that is a is equal to 3q plus 1, cubing on both sides. సో బోత్ సైడ్స్ క్యూబింగ్ చేస్తే ఏమొస్తుందంటే మనకి a cube is equal to 3q plus 1 whole cube. సో హోల్ క్యూబ్ ఫార్ములా తెలుసు కదా మనకి. a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటండి? a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3a b స్క్వేర్. సో ఈ ఫార్ములాలో అప్లై చేద్దాం. a క్యూబ్ is equal to, a క్యూబ్ మీన్స్ 3q హోల్ క్యూబ్ ప్లస్ 1 హోల్ క్యూబ్ ప్లస్
3 ఇంటూ 3q హోల్ స్క్వేర్ ఇంటూ b ఎంత అక్కడ 1. నెక్స్ట్ ప్లస్ అగైన్ 3 a అంటే ఎంత ఇక్కడ 3q ఇంటూ b అంటే 1. 3 క్యూబ్ మీన్స్ దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే, సో ఇక్కడ 3 క్యూబ్ అంటే 27 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ మీన్స్ 1. నెక్స్ట్ 3 స్క్వేర్ మీన్స్ 9. 9 క్యూబ్ 9 క్యూ స్క్వేర్ ఇంటూ 327 క్యూ స్క్వేర్ ఇంటూ 1. Here plus 3 into 3 9. 9 cube plus into 1 square means 1. 9 cube square. సో ఈ అన్ని టర్మ్స్లో ఇప్పుడు మనం 9ని కామన్ తీద్దాం. ఎందుకంటే 9m ప్లస్ 1 9m ప్లస్ 8 ఫామ్లో ఉంటుంది కాబట్టి 9ని కామన్ తీద్దాం. ఇక్కడ ఏం మిగులుతుంది 3 క్యూబ్ ప్లస్ 1 పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ 27 నుంచి 9 కామన్ తీస్తే సేమ్ 3q స్క్వేర్ ప్లస్ 3 3 జా 9 ప్లస్ 1 లా రాసుకోండి ఇక్కడ. సో ఇది మొత్తాన్ని ఏమనుకుంటా అంటే m అనుకుంటా 9m ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ థర్డ్ కండిషన్ కూడా r ఈజ్ ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, సేమ్ ప్రాబ్లం. bq ప్లస్ r a ఈజ్ ఈక్వల్ టు 3q plus 2. Cubing on both sides. A cube is equal to 3q plus 2 whole cube. Same a plus b whole cube formula apply చేస్తున్నాం. 3q whole cube plus 2 whole cube plus 3q whole square into 2 plus 3q into 2 whole square. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. సో సింప్లిఫై చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి కామన్గా 9ని కామన్ తీస్తున్నాం. సో 9 కామన్ తీస్తే 9 3 జా 27 క్యూబ్. నెక్స్ట్ 54 9 6 జా 54 కాబట్టి 6q స్క్వేర్ ప్లస్ 9 4 జా 36 ప్లస్ 8. ఇప్పుడు ఈ మొత్తాన్ని m అనుకుంటున్నాం. దట్ ఈజ్ ఏ క్యూబ్ అనేది ఏ ఫామ్లో ఉంది 9m ప్లస్ 8. సో చూసారు కదండి, ఇచ్చిన క్వశ్చన్ మనకి ఏ ఫామ్లో వచ్చింది 9m ప్లస్ 1 9m ప్లస్ 8 ఫామ్లో ఉంటుంది.